Cancer Healer Center, a new beginning. వల్లభనేని వంశీ భార్య ఆయనని కలిశారు. కొద్దిసేపటి క్రితం కలిసి మీడియాతో మాట్లాడిన లైవ్ చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూస్తే తన భర్తను చూసేందుకు తనను అనుమతించాలని కోరారు వల్లభనేని వంశీ భార్య. కోరిన విషయం చూసినాం మనం ఇప్పటిదాకా. కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీ ఉన్నారు. వాళ్ళు ఆధారాలతో వంశీని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ని పటమట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీసులు. వంశీ కన్ఫ్యూషన్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. వంశీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ని ఫైల్ చేయనున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్లోకి వంశీ భార్యని అనుమతించిన పోలీసులు పిఎస్లోకి ఇంకా ఎవరిని అనుమతించలేదు. మరి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీఎస్కి వంశీని తరలించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి క్రాంతి ఉన్నారు. క్రాంతి, దాదాపు 2 గంటలకు పైగానే వల్లభనేని వంశీ ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తుతో పాటు రిమాండ్ రిపోర్ట్, ఇతర మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నారు. మనం చూసాము ఇప్పటికే కొద్దిసేపటి క్రితం దాదాపు అరగంట పాటు పోలీస్ స్టేషన్ బయటే వెయిట్ చేసినటువంటి వల్లభనేని వంశీ భార్య లోపలికి వెళ్ళి రావడం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎందుకని అరెస్ట్ చేశారు ఏంటి, ముఖ్యంగా వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆమె పోలీసులను అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరు కూడా దానికి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దానికి తోడు ఖచ్చితంగా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏవైతే అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇస్తామని చెప్పినట్లుగా కూడా ఆమె చెప్తూ ఉన్నారు. బట్ ఆమె మాత్రం ఖచ్చితంగా ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ, అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతూనే ఉన్నారు. అడ్వకేట్తో సహా ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ బయటే ఉన్నారు. మరోపక్క ఈ ఎపిసోడ్కి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కూడా ఇప్పుడు పోలీసులు పోలీస్ స్టేషన్కి కూడా తీసుకురావడం జరిగింది, అటు పడమట పోలీస్ స్టేషన్లో. అయితే ఈ కేసు మొత్తం కూడా సత్యవర్ధన్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి అటువైపు అతనిచ్చినటువంటి కన్ఫెషన్తో పాటు ఇక్కడ ఏదైతే ఉదయం హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ దగ్గర తీసుకుంటున్నటువంటి కన్ఫెషన్తో పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ వీటన్నిటి కూడా కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కోర్టులో కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీతో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దాదాపు కొంత ప్రాథమిక సమాచారాన్ని ఈ యొక్క పోలీసులు ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమావేశం చేరవేసి ఉంటారు. అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా బ్యాక్ ఎండ్లో నడిపిస్తూనే ఉన్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ లీగల్ టీం కూడా పూర్తిగా యాక్టివేట్ అయ్యింది. కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ వేస్తే కనుక, రిమాండ్ వేసిన వెంటనే కోర్టు సమయం ఉంటే కనుక ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు వాళ్ళు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి ప్రాథమికంగా దర్యాప్తు అయితే కొనసాగుతుందని అనుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే దాదాపు ఉదయం నుంచి జర్నీలోనే హాఫ్ డే పూర్తయిపోయింది. హాఫ్ డే తర్వాత మనం చూసుకుంటే కనుక మధ్యాహ్నం నుంచి దాదాపు ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. దాదాపు 2.5 గంటలకు పైగానే ఇంకా స్టేషన్లోనే ఉన్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి అసలు ఎందుకని ఈ యొక్క సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ అనుగుణంగానే క్వశ్చన్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసుకుని అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అసలు ఎందుకని భయభ్రాంతులకు గురి చేసి భయపెట్టి కిడ్నాప్ చేసి బయటికి తీసుకెళ్లి బలవంతంగా ఇతన్ని మళ్ళీ కేసు విత్డ్రా చేసుకునేలా చేశారనేటటువంటి కోణంలోనే ప్రాథమికంగా పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు అడిగేటటువంటి అన్ని ప్రశ్నలకి వల్లభనేని సమాధానం చెప్తారా లేదా, చెప్తే ఏ రకంగా స్పందిస్తారో అనే దానికి సంబంధించి కూడా మనం వేచి చూడాలి. ఏదైనా కూడా వల్లభనేని వంశీ చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం అంటే జస్ట్ ఇది కేసు ఫైల్ అయిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ మొత్తం రెడీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందు కొంత ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఇక్కడ చేయగలుగుతారు. సో వారికి ఉన్నటువంటి 24 అవర్స్ సమయం అంటే అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కాబట్టి ఈలోపు వాళ్ళు ప్రాథమికంగా కొంత ఎవిడెన్స్తో పాటు ఇతని స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాంతోపాటు మిగతా డాక్యుమెంట్స్ వర్క్ ఏవైతే ఉందో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జీజీహెచ్కి తీసుకెళ్లి టెస్టులు అండ్ అలాగే డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్తో కోర్టులో ప్రవేశపెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మూడు గంటలుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. ఆయనని పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పిఎస్ ఎదుట వంశీ భార్య పంకజశ్రీ ఎదురు చూస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఆమె పోలీసుల పర్మిషన్ తీసుకొని
ఆయన్ని చూసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆయనని జీజీహెచ్కి తరలించే అవకాశాలున్నాయి. వైద్య పరీక్షల అనంతరం ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. అంతేకాకుండా పంకజశ్రీని మాత్రమే పోలీసులు లోపలికి అనుమతించారు. అంతేకాని ఇంకా ఎవరిని కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు. మరి కాసేపట్లో జీజీహెచ్కి వైద్య పరీక్షల కోసం ఆయనని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. Cancer Healer Center, a new beginning.